నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ ఒఫీషియల్. ఈరోజు మనం ఈ ఎలుకను చూస్తే ఏం గుర్తుకొస్తుందో మీరే చెప్పేయండి. నాకైతే మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే అందరివాడు సినిమాలో ఉంటుంది కదండి, ఎలుకకి చిరంజీవి గారికి ఉన్న బాండింగ్ అనేది నాకు ఎలుకకు ఉన్నట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఎక్కడున్నా నా ముందు వచ్చి నాతోటి చెలగాటం ఆడుతుంది. ఈ సోది అంతా మాకెందుకు చెప్తుంది అని అనుకోకండి. మీకు కనిపిస్తుంది ఎలుక ఎక్కడ ఉందో చూసేయండి మీరే. ఎక్కడ ఉందో చూడండి, ఏ విధంగా చూస్తుందో. కొంచెం కూడా భయం లేదండి ఆ ఎలుకకైతే. చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఏమని చెప్పేది తెలుసా అండి, ఎలుకను చూస్తే మనం తిట్టొద్దంట. తిడితే మనకు మన బట్టలు అయినా సరే, మనం తినే ఆహారము, కూరగాయలు, బిస్కెట్లు, చాక్లెట్లు అన్నీ కొరికి అంతా ఆగమాగం చేస్తుందంట. తెలుసండి మీకు? ఇలా కొరకకుండా ఉండాలంటే ఎలుక మామ నా బిడ్డని ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్తే ఆ ఎలుక ఏమో మనకి ఏం కొరకకుండా ఉంటుందంట. నాకైతే ఆ మాట వినగానే నవ్వు వస్తుందండి. మీకు కూడా మీ అమ్మమ్మ, మీ నానమ్మ వాళ్ళు ఇలా చెప్పి ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీకోసం తయారు చేసి మీ ముందు ఉంచుతానండి. మీకు కనిపిస్తుందా అండి? కనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ సోది అంతా చెప్తుంది, ఎలుకనే కనిపిస్తలేదని అనుకోకండి. చూడండి ఎలా జంపింగ్ చేస్తుందో ఎలుక. నా ముందు చూడండి ఎట్లా పోజులు ఇస్తుందో, నా ముందు తొడగొడుతున్నట్టే అని నాకైతే అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలాంటి ఎలుకలే కాకుండా మీకు ఎన్నో ఎన్నో కామెడీగా ఉండే ఈ కాలం అయితే మారిపోయిందండి. మనుషులే కాకుండా ఎలుకలు కూడా అప్డేట్ అయిపోతున్నాయి. మనుషులకే తెలివి తక్కువగా అనిపిస్తుందండి, కానీ ఎలుకలకు చూడండి, నేను ఫోన్ తెచ్చి ముందర వీడియో తీస్తున్నా కూడా కదలకుండా అలానే కూర్చుంది. చూడండి మీరే. దీన్నే కాలాన్ని పోయే కాలం అంటారండి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కొంచెం నాకు కూడా కామెంట్ చేయండి. ఒక ఎలుకను వీడియో తీయడం అంటే మామూలు విషయం కాదండి. నేను నా కష్టాన్ని గుర్తిస్తే మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఎన్నో వీడియోలు తీయాలని నాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా బాయ్ బాయ్. ఎలుక కూడా బాయ్ చెప్పేస్తుంది. మా ఇంట్లో